వెల్కమ్ టు హెచ్ టుడే. సిక్కోలు రథసప్తమి ఉత్సవాల వేళ 80 అడుగుల రోడ్డు యోగా వేదికగా మారింది. శుక్రవారం ఉదయం బాణుడి లేత కిరణాల సాక్షిగా నిర్వహించిన మెగా సూర్య నమస్కారాల కార్యక్రమం కనువిందు చేసింది. దాదాపు 10,000 మంది విద్యార్థులు, యోగ సాధకులు ఏకకాలంలో సూర్య నమస్కారాలు చేస్తూ నగరాన్ని ఆధ్యాత్మిక ఆరోగ్య చైతన్యంతో నింపేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ హౌస్ ఇల్లు నుంచి చివరి వరకు బాంబే కాలనీ వరకు దాదాపు ఒక 1.5 కిలోమీటర్ల నుంచి మొత్తం ఫుల్ అయిపోయింది. ఇది కాకుండా పక్కన రెండు వైపు ఖాళీ ప్లేస్ ఉన్నాయి, అక్కడ కూడా కొంతమంది యోగా చేసి మనం ఈరోజు చూశారు. సో ఈ ప్రోగ్రామ్కి మన ముఖ్య అతిథిగా భాగంగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కోడుశంకర్ గారు, అలాగే మనకి యోగా ఎక్స్పర్ట్స్ మన జిల్లా నుంచి అందరూ రావడం జరిగింది. పోలీస్ వైపు నుంచి చాలా పకడ్బందీగా అరేంజ్మెంట్ చేశారు. ఇది కాకుండా మన జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అండ్ డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇక్కడ మ్యాట్స్ కానీ, తర్వాత ఈ కార్పెట్స్ కానీ, ఈ డయాస్ కానీ చాలా బాగా చక్కగా చేస్తారు. ఇది ఎందుకు మనం చేస్తామంటే మీ అందరికీ తెలుసు, సూర్యనారాయణ స్వామి దేవస్థానం అంటే ఒక సూర్య భగవాన్ అంటేనే మన సూర్య నమస్కారం. సో కాబట్టి ఆ సూర్య నమస్కారం ఈరోజు మనం ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కొంతగానే అందరితో సూర్య నమస్కారం చేశారు. 12 సారి మనం ఈ సూర్య నమస్కారం అని చేసాం. చాలా మంచిగా, అంటే బికాస్ నేను లాస్ట్ ఇయరే మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అలాగే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జరుగుతూ యోగాంధ్ర ప్రోగ్రామ్ చాలా చక్కగా చేసాం. అదే స్ఫూర్తితో అదే యోగా మనం ఈరోజు కూడా మనం పబ్లిక్కి మనం చేసి చూపించాం, పబ్లిక్ ద్వారా మనం చేయించాం. దీని తర్వాత ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అంబేద్కర్ జంక్షన్, ఆర్ట్స్ కాలేజ్ అంబేద్కర్ జంక్షన్ నుంచి ఒక శోభాయాత్ర మొదలవుతుంది. దాదాపు 31 వేరే రకాలుగా మన ఆర్టిస్ట్ దీంట్లో వస్తారు. ఒక 9 పైన శకటాలు కూడా వస్తాయి. అందరూ దయచేసి ఆ ప్రోగ్రాంలో పాల్గొవాలి. నేను మీడియా మిత్రుల తరఫున, మీడియా మిత్రుల ద్వారా అందరికీ నేను ఆహ్వానిస్తాం. ఇది కాకుండా ఈసారి స్పెషల్గా శోభాయాత్రలో వివిధ ప్లేసెస్లో మనం ఈ ఎల్ఈడీస్ పెట్టాం. ఎల్ఈడీస్తో పాటు సిట్టింగ్ బెంచెస్ కూడా మనం పెట్టాం. కాబట్టి మీరు అక్కడ వచ్చి కూర్చొని ఆనందంగా ఆ శోభాయాత్ర కూడా మీరు అందరూ చూడొచ్చు. శోభాయాత్ర కంప్లీట్ అయిన వెంటనే మన కోడి రమణమూర్తి స్టేడియంలో అక్కడ ఒక డ్రోన్ షో, ఇది కాకుండా లేజర్ షో, ఇది కాకుండా మన స్పెషల్ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు మొదలవుతున్నాయి. ఇది కాకుండా మనకి ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో 2 రోజుకి ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్, స్టేట్ స్పోర్ట్స్ కాంపిటీషన్, డిస్ట్రిక్ట్ అండ్ లోకల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కూడా అక్కడ మనం చేస్తాం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు మీరు భాగస్వామి అవ్వాలి. ఇది కాకుండా రేపు సాయంత్రం తమం అనే మీ అందరికీ తెలుసు, తమం గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్లేబ్యాక్ సింగర్. రేపు 5 నుంచి నైట్ 10 వరకు ఇక్కడే ఉంటారు, మనతో పాటు ఉంటారు. దీని తర్వాత ఒక 12:12 నుంచి పబ్లిక్ కోసం ఈ అరసవల్లి రథసప్తమి దర్శనాలు మొదలవుతాయి. అదే 25 అంటే 25 సాయంత్రం వరకు, లేకపోతే లేట్ నైట్ వరకు అదే కొనసాగుతున్నాయి. ఈసారి దాదాపు ఒక 2 లక్షల పైన భక్తులు రావడానికి అవకాశం ఉంది. దీనికోసం ఒక 6 క్యూ లైన్స్ గర్భగుడి దగ్గర మనం ఏర్పాటు చేసాం. మనకి టికెట్ ఆన్లైన్ కూడా మనం సేల్ చేసినాం. 24 పొద్దున్న నుంచి 24th మార్నింగ్ నుంచి మనం ఈ ఆఫ్లైన్ టికెట్స్ 300 కానీ లేకపోతే 100 కానీ స్పెషల్ టికెట్ కౌంటర్స్ టెంపుల్ దగ్గర పెట్టుకొని అక్కడ కూడా మనం మొదలు పెడతాం. లాస్ట్ ఇయర్ ఆ టికెట్ కౌంటర్ సరిగా పెట్టలేక మధ్యాహ్నం అంటే మిడ్ నైట్ చాలా రష్ టికెట్ కౌంటర్ దగ్గర వచ్చింది. సో అదే మా తప్పు మళ్ళీ చేయకూడదు. కాబట్టి 24 పొద్దున్న నుంచి మనం ఆఫ్లైన్ కౌంటర్స్, మీరు ఒకవేళ ఇంటర్నెట్లో కొనలేకపోతే మీరు డైరెక్ట్గా టికెట్ కౌంటర్కి వచ్చి అక్కడ నుంచి టికెట్ కొనేసి తర్వాత మళ్ళీ దర్శనాల టైంకి సులభంగా మీ టైం చూసుకొని మీరు రావచ్చు. సో దయచేసి అందరూ రథసప్తమి ఫెస్టివల్కి మీరు అందరూ భాగస్వామి అవ్వాలి. ఇది కాకుండా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కూడా అందరూ దయచేసి సపోర్ట్ చేయాలి. అది నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఆహ్వానిస్తాను. థ్యాంక్ యూ. రథసప్తమి మహోత్సవాలని రాష్ట్ర పండుగగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు పెట్టుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించడం జరిగింది. జీవో జారీ చేసి గత సంవత్సరం 3 రోజులు చేశాం. ఈ సంవత్సరం 7 రోజులు ఉత్సవాలు జీవో వచ్చినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల 2-3 రోజులు డిలే జరిగింది. సో నిన్న కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రకటించడం జరిగింది. ఈరోజు పొద్దున్నే 8 దాదాపు 6,000 మందితో ఒకేసారి భారీ సూర్య నమస్కారం
పురస్కారాలు సామూహికంగా చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు 9 గంటలకి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మొదలవుతాయి. అలాగే జిల్లా స్థాయి గ్రామీణ క్రీడా పోటీలు కూడా మేము నిర్వహిస్తున్నాం. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు శోభాయాత్ర ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి దేవస్థానం శ్రీకాకుళం జిల్లా కళలు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రదర్శింపబడతాయి. సో దీని తర్వాత రాత్రికి సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు మొదలుపెట్టి 7:30కి డ్రోన్ షో నిర్వహిస్తున్నాం. డ్రోన్ షోతో పాటుగా మనకి లేజర్ షో కూడా మనం నిర్వహిస్తున్నాం. సో ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక ప్రముఖ ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి పూజలు అందుకుంటున్న దేవాలయం మన సూర్య దేవాలయం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరు భక్తులు చూసే విధంగా వారందరికీ స్వామివారి కృప వాళ్ళు పాత్రలో అవుతారనే ఉద్దేశంతో ఇది ఒక పెద్ద పిలిగ్రమ్ సెంటర్గా చేయడానికి కోసం, అలాగే దీంతో పాటుగా ఇక్కడ మనం ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులకు వినోదాన్ని అందించడానికి కోసం, అలాగే లోకల్గా ఉండే ప్రజలకు కూడా వినోదాన్ని ఇవ్వడానికి కోసం హెలికాప్టర్ రైడింగ్ పెట్టాం. అలాగే హాట్ ఎయిర్ బెలూన్ అది ఒకటి పెట్టాం. ఫైర్ క్రాకర్ షో ఒకటి 24 ఉంది. అలాగే ప్రముఖ మ్యూజిక్ దర్శకులు తమన్ గారు వస్తున్నారు. సో వినోదాత్మక పంచడానికి వారితో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సో ఈ ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో ఒక పెద్ద పిలిగ్రమ్ సెంటర్గా శ్రీకాకుళాన్ని తయారు చేయడమే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం. సో ఈ 3 రోజులు కూడా ప్రజలందరూ కార్యక్రమాలు పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం.